రెడ్మీ నోట్ 14 సీరీస్. సో ఇవొచ్చేసి మనకి ఈ రోజు అంటే డిసెంబర్ 9th రోజు అఫీషియల్‌గా అయితే ఇండియాలో లాంచ్ అయినాయి. సో వీటి గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. లైక్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి? ప్రైజెస్ వర్తియా కాదా అనేదైతే ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. వీడియోలోకెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్, చాలా మంది వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ 98% వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాస్ట్‌గా 1K సబ్స్క్రైబర్స్ ఫినిష్ అయితే ఛానల్ మానిటైజ్ అవుతుంది. తర్వాత మనం ఇంకా మంచి కంటెంట్ లైక్ మొబైల్ ఫోన్స్ పర్చేస్ చేసి అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ చేసే వీలు ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనకి ఈ సిరీస్లో వీళ్ళైతే 3 మోడల్స్ని లాంచ్ చేశారు. లైక్ 3 డివైజెస్ని అయితే లాంచ్ చేశారు. ఫస్ట్ వన్ రెడ్మీ నోట్ 14 5G అండ్ రెడ్మీ నోట్ 14 Pro 5G అండ్ రెడ్మీ నోట్ 14 Pro Plus 5G. సో ఈ 3 ఫోన్స్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు. లైక్ 10K బడ్జెట్ నుండి 35K బడ్జెట్ వరకు అయితే వీళ్ళు మొబైల్స్ని అయితే లాంచ్ చేశారు. సో ఇక ఫస్ట్లీ మనం రెడ్మీ నోట్ 14 దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అన్ని మొబైల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ డిస్కస్ చేద్దాం, తర్వాత ప్రైజెస్కి అయితే వెళ్దాం. సో ఫస్ట్ రెడ్మీ నోట్ 14 గురించి మాట్లాడుకుంటే మనకి 6.67 ఇంచ్ సైజ్ ఉంటుంది. AMOLED స్క్రీన్తో వస్తుంది, ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అండ్ ఇందులో 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కెమెరాస్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది, f1.8 అపేచర్తో వస్తుంది. సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది, అల్ట్రా వైడ్ సెన్సార్. అండ్ థర్డ్ కెమెరా వచ్చేసి మనకి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 20 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇందులో మనకి MediaTek Dimensity 7025 ప్రాసెసర్ని యూజ్ చేశారు. LPDDR4X RAM సపోర్ట్తో వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి 5110 mAh ఉంటుంది. 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. అండ్ ఇక ఇందులో మనకి హైపర్ ఓఎస్ ఉంటుంది. లైక్ షామీ వాళ్ళ కొత్త ఓఎస్ హైపర్ ఓఎస్తో వస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 14 అయితే ఉంటుంది. Android 15 ఇచ్చింటే బాగుండేది. అండ్ రెడ్మీ నోట్ 14 Pro 5G గురించి మాట్లాడుకుంటే సో ఇందులో కూడా మనకి సేమ్ 6.67 ఇంచ్ సైజ్ ఉంటుంది. AMOLED స్క్రీన్తో వస్తుంది. ఇందులో వచ్చేసి మనకి 1.5K రెజల్యూషన్ ప్రొవైడ్ చేశారు అండ్ 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో 3000 నిట్స్ అంటే కొంచెం బ్రైట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే సేమ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది, f1.6 అపేచర్తో వస్తుంది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ అండ్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మనకి 20 మెగాపిక్సెల్ సేమ్ అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇందులో మనకి MediaTek Dimensity 7200 అల్ట్రా ప్రాసెసర్ని అయితే ప్రొవైడ్ చేశారు. LPDDR4X RAM సపోర్ట్ ఉంటుంది, UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది, 5500 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా ఇది మనకి వస్తుంది. అండ్ ఇక ఇది కూడా మనకి హైపర్ ఓఎస్తో వస్తుంది. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ రెడ్మీ నోట్ 14 Pro Plus గురించి మాట్లాడుకుంటే సో ఇందులో కూడా మనకి 6.67 ఇంచ్ సైజ్ ఉంటుంది. స్క్రీన్ వచ్చేసి AMOLED స్క్రీన్తో వస్తుంది, 1.5K రెజల్యూషన్ సేమ్ ఉంటుంది, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి కెమెరాస్ కూడా బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది బట్ లిటిల్ బిట్ చేంజ్ అయితే ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా f1.6 అపేచర్తో వస్తుంది అండ్ సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ సేమ్ ఉంటుంది. అండ్ థర్డ్ కెమెరా దగ్గర మనకి 50 మెగాపిక్సెల్ 2.5x టెలిఫోటో లెన్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సైడ్ సేమ్ కెమెరా 20 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ LPDDR4X RAM సపోర్ట్ ఉంటుంది, UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి 6200 mAh అయితే ప్రొవైడ్ చేశారు విత్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇది కూడా మనకి హైపర్ ఓఎస్తో వస్తుంది. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ మనకి రెడ్మీ నోట్ 14 మొబైల్ ఏదైతే ఉందో దానిలో మనకి 2 years OS అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు అండ్ 3 years సెక్యూరిటీ ప్యాచెస్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ రెడ్మీ నోట్ 14 Pro ఏదైతే ఉందో అందులో మనకి 3 years OS అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ ప్యాచెస్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ రెడ్మీ నోట్ 14 Pro Plus 5G ఏదైతే ఉందో ఇందులో కూడా మనకి 3 years OS అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇవి మనకి ఆండ్రాయిడ్ అప్డేట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. అండ్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే సో ఫస్ట్లీ రెడ్మీ నోట్ 14 5G. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 3 వేరియంట్స్లో ఉంటుంది. 6+128 బేస్ వేరియంట్ 18,999 ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ 8+128 వేరియంట్ 19,999 ఉంటుంది. అండ్ 8+256GB ఇది టాప్ వేరియంట్ 21,999 ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ రెడ్మీ నోట్ 14 Pro గురించి మాట్లాడుకుంటే సో ఇందులో మనకి 2 వేరియంట్స్ ఉంటాయి. 8+128 బేస్ వేరియంట్ 24,999 ప్రైస్ ఉంటుంది. అండ్ 8+256GB 26,999 ఉంటుంది. అండ్ రెడ్మీ నోట్ 14 Pro Plus 5G గురించి మాట్లాడుకుంటే సో ఇందులో కూడా మనకి 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. బేస్ వేరియంట్ 8+128 30,999 ప్రైస్ ఉంటుంది. అండ్ 8+256GB
32,999 ప్రైస్ ఉంటుంది. అండ్ 12+512 ఇది మనకి 35,999 ప్రైస్ అయితే ఉంటుంది. సేల్ వచ్చేసి December 13th రోజు ఫ్లిప్కార్ట్ లో అండ్ షామీ వాళ్ళ వెబ్సైట్ లో అయితే సేల్ జరుగుతుంది. సో ఇందులో మనకి ICICI కార్డ్ పైన 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎక్స్చేంజ్ బోనస్ కూడా వీళ్ళైతే 1000 రూపీస్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి మనకి ఆఫర్స్ అండ్ ప్రైజింగ్ విషయానికి వస్తే, సో ఇక ప్రైజెస్ వర్త్ లైక్ వాల్యూ ఫర్ మనీ ఉన్నాయా లేదా అనే విషయానికి వస్తే నాకైతే కొంచెం నెగిటివ్స్ అయితే కనిపించాయి. లైక్ ప్రైజెస్ కొంచెం హెవియర్ సైడ్లో ఉన్నాయి అన్ని వేరియంట్స్ యొక్క ప్రైజెస్ అయితే. సో ఆల్ 3 వేరియంట్స్ ప్రైజెస్ హెవియర్ సైడ్లోనే ఉన్నాయి. అన్ని 3 మోడల్స్లో ఆల్ వేరియంట్స్ ప్రైజెస్ కొంచెం హెవియర్ సైడ్లో ఉన్నాయి. కొంచెం ప్రైజెస్ లిటిల్ బిట్ తక్కువ చేసి తీసుకొచ్చుంటే ఇంకా చాలా బాగుండేది. లైక్ మీరు 3 వేరియంట్స్ కంపేర్ చేస్తే, సో అన్నిట్లలో మనకి 20 మెగాపిక్సెల్ అయితే ఫ్రంట్ కెమెరా కామన్గా ఉంది. సో లైక్ టాప్ వేరియంట్ ఏదైతే Redmi Note 14 Pro Plus 5G ఉందో, సో అందులో మనకి కొంచెం 32 MP వరకు ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. ఆ సెగ్మెంట్లో ఉన్న మొబైల్స్లో మనకి మ్యాక్సిమం 32 మెగాపిక్సెల్ ఉంటుంది ఫ్రంట్ కెమెరా. సో వీళ్ళు కూడా 32 మెగాపిక్సెల్ వరకు తీసుకొచ్చి ఉంటే బాగుంది. అండ్ ర్యామ్స్ అండ్ స్టోరేజ్ విషయాన్ని కూడా, సో LPDDR4X ర్యామే అన్నిట్లలో ప్రొవైడ్ చేశారు అండ్ UFS 2.2 ప్రొవైడ్ చేశారు. లైక్ మిడిల్ వేరియంట్ ఏదైతే Pro అండ్ Pro Plus ఉన్నాయో, సో వాటిలో LPDDR5X లేదా LPDDR5 అండ్ UFS 3.03 UFS 3.1 సో అట్లా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. సో బ్యాటరీలో కూడా లైక్ బేస్ వేరియంట్ అండ్ మిడిల్ వేరియంట్ ఏదైతే Note 14 అండ్ Note 14 Pro ఉన్నాయో, సో అందులో మనకి 45 వాట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. లైక్ 14లో ఓకే, బట్ 14 Proలో కొంచెం ఇంప్రూవ్ చేయాల్సింది. సో ఇక మీరు దీన్ని సేల్లో పర్చేస్ చేయాలా లేదా అనే విషయానికి వస్తే, లైక్ బెటర్ వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మీకు చాలా రివ్యూస్ అయితే వస్తాయి. సో రివ్యూస్ వచ్చిన తర్వాత ఒకసారి కంపేర్ చేసుకోండి. లైక్ ఆ సెగ్మెంట్స్లలో ఇంకా బెటర్ మొబైల్స్ ఉంటాయి. సో వాటితో ఒకసారి కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసి ఒకసారి డెసిషన్ అనేది తీసుకోండి. లైక్ వితౌట్ రివ్యూస్ మీరైతే వెళ్ళకండి. సో వీటిపైన మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ దిస్ ఇస్ ద వీడియో ఫర్ నో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.